దేవుడు దెయ్యం ఈ రెండు పదాలకు ఎలాగైతే ఎండింగ్ ఉండదో మన సినిమా కథలకు కూడా ఎండింగ్ ఉండదు. హారర్ జోనర్లో ఎన్ని సినిమాలు వచ్చినా ఆదరించడానికి రెడీగానే ఉంటారు ప్రేక్షకులు. అందుకే ఇప్పటికీ ఆ తరహా సినిమాలకు డిమాండ్ గట్టిగా ఉంటుంది. తాజాగా తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సినిమా ఓదెలా 2 ఇదే జోనర్లో వస్తోంది. మహాకుంభమేళా సందర్భంగా టీజర్ను అక్కడ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. 2022లో ఆహాలో నేరుగా విడుదలైన ఓదెలా రైల్వే స్టేషన్ సినిమాకు ఇది సీక్వెల్. కాకపోతే సీక్వెల్కు సంపత్ నంది యాడ్ అవ్వడంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది. దానికి తోడు తమన్నా కూడా ప్రాజెక్ట్లోకి రావడంతో మార్కెట్ మరింత పెరిగిపోయింది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. ఇది చూశాక ఖచ్చితంగా సినిమాపై హైప్ పెరుగుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త కథ కాకపోయినా స్క్రీన్ ప్లే విషయంలో సంపత్ నంది చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. తమన్నా కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తోంది. ఈమెను చూస్తుంటే అఖండ సినిమాలో బాలయ్యకు ఫీమేల్ వర్షన్ చూస్తున్నట్లు అనిపిస్తోంది. దేవుడికి దెయ్యానికి మధ్య జరిగే కథ ఇది. ఫస్ట్ పార్ట్కు లింకు పెట్టడమే టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. తొలి భాగంలో నటించిన హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ ఇందులో కూడా కంటిన్యూ అయ్యారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా టీజర్లో బాగానే ఉన్నాయి. ఎలా చూసుకున్నా సంపత్ నంది ఈ సినిమాతో మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. చూడాలిక ఏం జరుగుతుందో.